కానీ నన్ను ఒక దూరాన్ని ప్రొజెక్ట్ చేసి నేను ఒక ఆయన పెట్టినండి సోషల్ మీడియాలో పోస్టు. జనగామ మార్కెట్ కమిటీలో ఒక అమ్మాయి పాప లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది. నీ కాలు ముక్తాం సార్, బాంచారు సార్, కొనుండి సార్. ఇది దొరల పాలన, మాది దొరల పాలన. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమింట్లో పండుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అండి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దళిత బంధు తెచ్చి 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చినారండి. ఏ ముఖ్యమంత్రిని, ఏ రాష్ట్రమని ఇచ్చిందా? ఏ ప్రధానమంత్రిని ఇచ్చిండా? ఫేజ్డ్ మేనర్లో దళిత కుటుంబాలు ధనిక కుటుంబాలు కావాలని ఏ ముఖ్యమంత్రిని ప్రయత్నం చేసిండా? మేము చేయలేదా? మేము 1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువులు చెప్పింది దొరపాలన్నా? పేద విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన్నా? వృద్ధులకు 2200 పెన్షన్ 2000 చేసిన దొరపాలన్నా? అన్నార్థులను ఆదుకున్న దొరపాలన్నా? ఒక సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో కొత్త వింత పాత రోత అనే ప్రజలను గురిడి కొట్టించడానికి ఒక విష ప్రచారం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి వీళ్ళు గెలిచినరే తప్ప మాది ఆ దొరల పాలన. అడుగడుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. కేసీఆర్ కిట్ ఎవడని ఆలోచించినాడండి? ప్రసూతి అయిన ఆడబిడ్డలకు 13,000 ఇచ్చినాడండి? విన్నామా? ఎప్పుడన్నా ఈ చరిత్రలో విన్నామా? న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఇచ్చిన చూసినామా? గర్భవతులను తీసుకెళ్లి ఫ్రీగా బస్సులో తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఫ్రీగా బస్సులో వదిలిపెట్టి మందులన్నీ ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసినామా? బస్తీ దవాఖానాలు పెట్టిన గవర్నమెంట్ని చూసినామా? ఇవన్నీ సేవలు మేము అందించిన మీ దొరపాలన ఎట్లయిద్దండి? ఇప్పుడు అర్థమైపోయింది. 6 నెలల్లో రియలైజ్ అయిపోయింది ప్రజలు ఎవరి దొరపాలన, ఎవరిది అహంకారము, ఎవరి దురహంకారము, కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న దుర్మార్గాలు ఏంది, దాడులు ఏంది.